ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4 నుండి 10 వరకు ప్రత్యేక వార్డు సభలు నిర్వహించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి శరత్చంద్ర తెలిపారు. ఈ ప్రత్యేక వార్డు సభల విజయవంతానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించనున్న ప్రత్యేక వార్డు సభలపై మున్సిపల్ కమిషనర్ బి శరత్చంద్ర బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సెక్షన్ హెడ్లు, వార్డు అధికారులు, పర్యవేక్షణ అధికారులు మరియు శానిటరీ జవాన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 12 డివిజన్లను, 6న 12 డివిజన్లను, 8న 12 డివిజన్లను, 10న 12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించున్నట్లు తెలిపారు. ప్రతి వార్డు అధికారి తనకు కేటాయించిన డివిజన్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, అమృత్ మిత్ర గ్రూపులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. వార్డు సభల ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, 4 రకాల చెత్త వేరు చేయడం, ఈ వేస్ట్ నిర్వహణ, వర్షాకాల సన్నద్ధత, డ్రైనేజీల శుభ్రత, తాగునీటి సరఫరా, నీటి నిల్వల నివారణ, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక సంరక్షణ చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే రాబోయే వర్షాకాలంలో సంభవించే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజలను ముందస్తుగా చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే వార్డు సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొంటూ నగర ప్రజలందరూ తమ తమ డివిజన్లలో నిర్వహించే వార్డు సభలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సహాయ నగర ప్రణాళికాధికారి జె కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు ఎం ఆసిఫ్ బాబా, టి ప్రవీణ్, కార్యాలయ సిబ్బంది, వార్డు అధికారులు, పర్యవేక్షణ అధికారులు మరియు శానిటరీ జవాన్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చివరి దశలో ఉన్నాం. ఈ చివరి వీక్ ఏదైతే ఉందో పర్యావరణ వారోత్సవాలు నిర్వహిస్తాము. ఈ నిర్వహిస్తున్న సందర్భంలో ముఖ్యంగా 4, 6, 8, 10 ఈ 4 విడతలలో నగరంలో ఉన్నటువంటి 48 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు సభలు ప్రతి డివిజన్లో అంటే 12 డివిజన్లు మొదటి విడత, 12 డివిజన్లు రెండవ విడత, మరో 12 డివిజన్లు మూడవ విడత, చివరి 12 డివిజన్లు నాలుగవ విడత, మొత్తం 4 విడతలుగా అంటే ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వార్డు సభలలో ముఖ్యంగా 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల మేరకు చెత్తని కలెక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలను అట్టి ఆదేశాల మేరకు చెత్తని కలెక్ట్ చేయడంలో భాగంగా ముందుగా ప్రజల్ని అవేర్ చేయడంలో భాగంగా ఈ యొక్క వార్డు సభలను మేము వినియోగించుకుంటూ ఉన్నాం. ఈ ఐఈసీ యాక్టివిటీలో భాగంగా తడి చెత్తని, పొడి చెత్తని, తర్వాత శానిటరీ చెత్తని, తర్వాత ప్రత్యేక సంరక్షణ చెత్తని, ఈ 4 రకాలైన చెత్తని వేరువేరుగా కలెక్ట్ చేసి వీటిని శాస్త్రీయమైన పద్ధతిలో వాటిపై అవసరమగు చర్యలు తీసుకుంటలో భాగంగా ఈ ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అంటే గతంలో ముందు కొన్ని 10 సంవత్సరాల క్రితం 2 తడి చెత్త, పొడి చెత్తనే ఉండే, ఆ తర్వాత అది 3 చెత్తలైనవి. హానికారక చెత్త చేరి తడి, పొడి, హానికరమైన చెత్త 3 రకాల చెత్తలు ఇప్పుడు 4 రకాల చెత్తలుగా వీటి యొక్క పరిణామ క్రమం మారింది. దీని ప్రకారం మనం చెత్తని కలెక్ట్ చేయడమే కాకుండా శాస్త్రీయమైన పద్ధతిలో తడి చెత్తను ఎరువు తయారు చేయడం, పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం, తర్వాత హానికరమైన చెత్త ఏదో వాటిని పరిసరాలకు దూరంగా తరలించడం, ఇవన్నీ కూడా ఈ చర్యలు చేయడానికి గాను ముఖ్యంగా ప్రజలకు ఈ చెత్తలపై అవగాహన కల్పించడం, రాబో వర్షాకాలంలో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవేళ వర్షాలు తక్కువగా వస్తే నీటి ఎద్దడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, లేదా వర్షాలు సకాలంలో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఈ ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా వస్తే డ్రైన్లు పొంగి పొర్లి నాలాలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాంతాలను కూడా అక్కడ ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి త్రాగునీటిని అందించాలి, ప్రజలు ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి
వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగమని గతంలో కూడా మనం చెప్పి ఉన్నాం. అనేక సందర్భాల్లో ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోవడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి, ప్రజల్ని సమాయత్తం చేయడానికి రాబో సీజన్ మారుతుంది కాబట్టి మారినటువంటి సీజన్లో వ్యాధులు రాకుండా, ముఖ్యంగా ఒకేసారి వాతావరణం మారినప్పుడు ప్రజలకు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా జ్వరాలు మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందస్తుగానే ప్రజల్ని దీనికి రాబో పరిస్థితుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి ఆ పరిస్థితుల నుంచి వారి ప్రాణాలను, వాళ్ళ ఆస్తులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందుకోసమే వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నాం. నగరంలోని ప్రజలందరూ విధిగా వార్డు సభలో విరివిగా పాల్గొని వార్డు సభలను విజయవంతం చేసి తద్వారా ఈ ఇచ్చేటటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ మెసేజ్ ప్రజలందరికీ ఇంటింటికి గడప గడపకు వెళ్ళే విధంగా అందరూ సహకరించి వార్డు సభలలో పాల్గొని ఇవి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం.